నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. బీసీలపై వైసీపీ హత్య రాజకీయాలు, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర అంటూ వైసీపీ నేతల వైఖరిని ఖండించిన రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, బీసీ నాయకులు. ఉండిలో కలకలం రేపిన జంట మరణాలు, సంఘటనా స్థలానికి చేరుకున్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, కేసు ముమ్మరంగా దర్యాప్తు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భీమవరంలో 400 మంది సుహాసినులతో కుంకుమార్చన, 1,00,000 చామంతి పూలతో పూజ, వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ను భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు జరుగుతాయని అన్నారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని పశు వైద్యశాలలో గాని లేదా రైతు సేవా కేంద్రంలో గాని సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ భీమవరం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్, భీమవరం అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్ బాబు, మండల వైద్యాధికారి పి పుండరీబాబు పాల్గొన్నారు. పశువర్ధక శాఖ పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 19 నుంచి 31 తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి. పశువులకి ఉచిత నట్ట నివారణ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గోకులాల పల్లి పండుగ, అవగాహన సదస్సులు, బహువార్షిక పశుగ్రాసం సాగు, హరితోత్సవం, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, పశు బీమా పథకం, నాణ్యమైన ఇన్పుట్ సరఫరా, పశు కిసాన్ క్రెడిట్ కార్డు, లింగ నిర్ధారణ, వీర్య నాళికల పంపిణీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వీటిని రైతులందరూ ఉపయోగించుకొని మేము పశువులకి ఈ గిట్ట నివారణ మందులు కానీ, టీకాలు కానీ, ఈ వ్యాధి నిరోధక మందులన్నీ కూడా వేయించుకొని ఈ వారోత్సవాలని మీరు రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. భీమవరం డివిజన్ నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామండి. ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో గొర్రెలు మేకలకి నట్టల నివారణ మందు, తర్వాత గేదెలు ఆవులకి నట్టల నివారణ మందు, తర్వాత లేగదోడలకి 6 నెలల లోపల ఉన్న వాటికి ఏలిక పాముల నివారణ మందు, అలాగే 6 నెలలు దాటిన దోళ్ళకు కూడా నట్టల నివారణ మందు చేస్తున్నాము. తర్వాత మనకి ఈ గొర్రెల్లో బొబ్బ వ్యాధి రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. అలాగే కోళ్ళల్లో కొక్కలు తెగరి రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. తర్వాత మనకి ఎదకరాని పశువులు, కట్టు నిలవని పశువులు, సూడి పరీక్షలు అన్నీ చేసి మన డాక్టర్లు, మండలంలో ఉన్న డాక్టర్లు ఉచితంగా మనకి మందులు కూడా సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత మనకి ఏదైనా గేదెలు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ క్యాంపులో తేడాలు ఉంటే తీసుకొచ్చి చూపించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే ఈ క్యాంపుల్లో మనకి పీకేసీసీ అని అప్లికేషన్స్ ఉన్నాయి, మనకు లోన్స్ ఇస్తారు. ఆ అప్లికేషన్స్ కూడా ఎవరైనా లోన్స్ కోసం పీకేసీసీ పెట్టని వాళ్ళు ఆ అప్లికేషన్ను మన డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గేదెలకి, ఆవులకు ఎవరైనా కొంటారంటే వాళ్ళకు కూడా లోన్లు ఇస్తున్నారు. వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన మండల డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా ఆ పేర్లు, ఎవరైతే గేదెలు లోన్ కావాలో లేకపోతే మన ఆవుల లోన్ ఎవరైనా కొట్టడానికి రెడీగా ఉంటే వాళ్ళకి మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా లోన్లు ఇస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. గడ్డి మేపుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం తరఫున 100% సబ్సిడీ ఉంది. ఎవరైతే సొంత భూమి ఉండి 10 సెంట్ల నుంచి 50 సెంట్లు ఎవరైతే సొంత భూమి ఉందో వాళ్ళు కూడా పచ్చగడ్డి పెంచుకుంటానంటే అప్లికేషన్ను మన డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.
అధికారం కోల్పోయామనే అక్కసుతో వైసీపీ నాయకులు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేతల వైఖరిని ఖండిస్తున్నామని రాష్ట్ర కృష్ణ బలిజ అండ్ పూసల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. మంగళవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ నేతపై దాడి హేయమైన చర్య అని, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం హత్యా రాజకీయాలతో ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని అన్నారు. తుని నియోజకవర్గం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ నాయకుడు లాలం బంగారయ్యను వైసీపీ గూండాలు అతి కిరాతకంగా హతమార్చడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత ఎన్నికల్లో బీసీలు పూర్తిగా టీడీపీ వైపు మొగ్గు చూపడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, వైసీపీకి ఆ పార్టీ నాయకులకు బీసీలంటే చిన్నచూపని, బడుగు బలహీన వర్గాలను ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారని అన్నారు. అధికారం పోయిందనే అక్కసుతో రప్పా అంటూ రెచ్చగొట్టే డైలాగులు చెబుతూ దాడులకు పిలుపునివ్వడం జగన్ రెడ్డి రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఎదుగుదలను వైసీపీ ఏనాడు ఓర్చలేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రిజర్వేషన్లలో 34% నుండి కోత విధించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని, 1,00,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి ఆదరణ పథకాన్ని రద్దు చేసి బీసీల వెన్నెముక విరిచారని త్రిమూర్తులు విమర్శించారు. గతంలో నందం సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్ వంటి ఎందరో బీసీ బిడ్డలను వైసీపీ బలి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, గౌతు శిరీష, ఆదిరెడ్డి, భవానీ లాంటి బీసీ నేతలను అక్రమంగా వేధించారని అన్నారు. ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వమని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఎదుగుదలను వైసీపీ ఏనాడు ఓర్చలేదని అన్నారు. జగన్ రెడ్డి హయాంలో బీసీల అణచివేతను ప్రజలు మర్చిపోలేరని అన్నారు. ఈ సమావేశంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిరి తాతాజీ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సంతోష్ కుమార్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్, గనిరెడ్డి త్రినాథ్, మైలావత్తల ఐజాక్ బాబు, మొమ్మిడి వెంకటేశ్వరరావు, బొక్క శ్రీనివాస్, కొండ్రు శ్రీను, మామిడిశెట్టి ప్రసాద్, చెలబోయిన సుబ్బారావు, పాల శ్రీరామదాసు, బొక్క చంద్రమోహన్, గుడిరి రామకృష్ణ, యలమంచలి శ్రీనివాసరావు, కాపా అమరబాబు, మల్లువరసరాము, మాంతి గణపతి, నక్కా గోవింద్, గూడూరు సుబ్బారావు, పాల అబులు తదితరులు పాల్గొన్నారు. రోజు రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం కల వైకుంఠంగా పరిపాలన జరుగుతూ ఉంటే, అలాగే మొన్నే మనకి సంక్రాంతి అంటే మనకి ఘనమైన పండగ. అందరూ చుట్టాలు, బంధువులు, కొత్తగా పెళ్ళైన వారు, అల్లుడు, కూతురు, అలాగే కొడుకు, కోళ్ళు అందరూ వచ్చి మనంతో కల వైకుంఠంగా చేసుకునే పండగ. అది సుమారు 4 రోజులు చేసుకుంటాం. అటువంటి పండగ ఆనంద ఉత్సవాల టైంలో కూడా ఈ ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ వారు ఈ చాలా తెలుగుదేశం పార్టీని బ్యాట్ చేయాలి, తెలుగుదేశం పార్టీని అలర చేయాలి, తెలుగుదేశం పార్టీని ఏదో తప్పు చేస్తుందని చూపించాలనే ఉద్దేశంతోనే హత్యా రాజకీయాలు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ వాళ్ళు సుమారు 19 నెలలు అవుతుంది ఆ పార్టీ పోయి. 151 సీట్ నుంచి 11 సీట్లకు పడిపోయాం. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసి అధికార పక్షం ఏమైనా తప్పులు చేస్తే ఖండించి 10 మందితో కలిసిమెలిసి వెళ్ళాలన్న ఉద్దేశంతో లేరల్లో ఎంచేపు రప్ప అంటూ, లేదా రౌడీజం చేయడం, లేదా గోండాయిజం చేయడం, అది నేను చెప్పడం కాదు సుమా, పళ్ళ ముందు కనపడే ప్రత్యక్ష నిజాలు. ఎందుకంటే మా బీసీలు అంటే వారికి చాలా చులకన, చాలా లోకువ, చాలా తక్కువగా చూస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వైపు మా బీసీలు అట్టడుగున్న బీసీలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అంటే ఆనాడు ఈనాడు ఏనాడు సరే బీసీలు పార్టీయే తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర ఉంది. అది అందరికీ తెలుసు. మొన్న చూశారు మీరు, సంక్రాంతి పండుగ చేసుకుంటుంటే తుని నియోజకవర్గంలోనే కోటనం నండూరు మండలం ఆలంపూడి గ్రామానికి టీడీపీ బీసీ నాయకుడిని నేత లాభం బంగారయ్య, వైసీపీ నేతలు అతి కిరాతంగా చంపేయడం జరిగింది. పండగ వాతావరణంలో పండుగ చేసుకునే టైంలో ఈ వైసీపీ నాయకులు చేసే హత్యా రాజకీయాలు ఇవి. అంటే ప్రజలని ఏదో మళ్ళిందో, ప్రజల్ని ఏదో భయభ్రాంతులు సృష్టిందో అన్న ఆలోచన తప్ప పండగ వాతావరణం కూడా పండగ చేసుకోకూడదు ఈ కూటమి ఈ ప్రభుత్వంలోని అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసే దుర్మార్గమైన అలరలో. అలాగే అధికారం పోయింది జీర్ణించుకోలేక అలజలించే కొట్ట తప్ప ఏమీ కాదు. కేవలం వైసీపీ నాయకులు
రప్ప అంటూ అలాగే తెలుగుదేశం నాయకుల్ని బెదిరిందామని అలదలు సృష్టిందామని అలాగే ప్రజల పండగ వాతావరణంటే వాళ్ళని పొందుపడదామని అలా కేవలం రప్ప అంటూ పిలుపునిచ్చి దాడులకి ప్రోత్సహిస్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలంటే వైసీపీ నేతలకి దామన కారణంగా పాల్పడుతున్నారు. తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. వైసీపీ నేతలకి బీసీలంటే గిట్టదో చూడలేరు. వాళ్ళకి బీసీలంటే ప్రేమ అనేది లేదు. అంచెలంచెలుగా ఇవాళ బీసీలో మా బడుగు బలహీన వర్గాలు బీసీలో ఎంత స్థాయికి ఎదుగుతున్నామంటే, ఎంత స్థాయి గుర్తింపు పొందుతున్నామంటే, ప్రజల్లో మంచి పద్ధతులు చేస్తున్నారంటే బీసీలు ఇలా కేవలం అది తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించింది బీసీ కోసం. బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. ఆయన ఎంతోమంది రాజకీయ జీవితాన్ని కల్పించే వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన వల్ల ఎంతోమంది రాజకీయ పదవులు పొందారు. ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మంది అయ్యారు. ఆయన రాజకీయ జీవితాన్ని కల్పించారు. ఆయన వల్ల ఎంతోమంది బీసీలు లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు 33% బీసీ రిజర్వేషన్ కల్పించారు. అటువంటి బీసీ రిజర్వేషన్ వల్ల ఎంతోమంది లబ్ధి పొందారు. బీసీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందితే జగన్ ప్రభుత్వం వచ్చి 33% ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించారు. దానివల్ల 16,800 మంది బీసీలు రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని ఒక నిరాశతో, కుట్ర కుతంత్రాలతో ఏదైనా సరే తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేసే విధంగా ప్రజల్లో రాంగ్ సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో భయభ్రాంతుల వాతావరణాన్ని సృష్టించింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎందుకంటే దీనికి తుని నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి బంగారయ్య గారిని అతి దారుణంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హత్య చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బీసీ నాయకుల్ని ఎంతోమందిని చంపారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా బీసీ నాయకుల్ని చంపుకుంటూ వస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి గతం నుంచి కూడా 44 సంవత్సరాల నుంచి కూడా కంచుకోటలా ఉంది బీసీలే అని చెప్పి, ఏమైనా సరే ఈ బీసీలని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలన టైప్లో మరి అధికారంలో లేనప్పుడు కూడా ఆయన రాక్షస పరిపాలన టైప్లో భయభ్రాంతులు చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుంచుకో. ఎందుకంటే ప్రజలు 2014 నుంచి 2019 దాకా నువ్వు పాదయాత్ర చేస్తూ నీ తండ్రి బొమ్మ పెట్టుకుని వాదార్పు యాత్రలో, శవయాత్రలో చేసినప్పుడు నీ మాటలు నమ్మారు నువ్వేదో చేస్తావని. 2019 నుంచి 24 దాకా నువ్వు అధికారాన్ని చూసిన వాళ్ళు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ నీకు పుట్టగతులు లేకుండా చేస్తానికి అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అందులో ముఖ్యంగా బీసీలు ఉన్నారు. గత ప్రభుత్వంలో బీసీ నాయకులకి చాలా అన్యాయం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే బీసీలకి బ్యాక్ బోన్ లాంటిది, అంటే వెన్నముక్క. అలాంటి బ్యాక్ బోన్ బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేనే చూడండి, మైనార్టీలో బీసీలోకి వస్తాం మేము. నాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి మహిళలకు కూడా ముందంజలో తీసుకొచ్చారు. కానీ గత ప్రభుత్వంలో బీసీ నాయకులకి ఎన్నో బాధలు పెట్టారు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలనే నిదానం తెల్లి 1983లో అధికారాన్ని చేపట్టారంటే దానికి కారణం బీసీలు. ఆనాటి నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో బలాన్ని ఇచ్చి వాళ్ళని వృద్ధిపరిచిన ఘన చరిత్ర ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా జరిగేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి విచ్చేసి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొని వాళ్ళు సంతృప్తి చెంది వెళ్ళటం జరుగుతుంది. పండుగని ఈ సంవత్సరం కూటమి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా జరుపుకున్న ఈ సందర్భంలో వైసీపీ నేతలు వారం లేని పక్షపాత బుద్ధితో ఈ యొక్క సంక్రాంతి పండుగని శివరాజకీయాలు చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. వైసీపీ పార్టీకి మొదటి నుంచి కూడా పెట్టింది పేరు, మంచిని ఒప్పుకోలేరు.
వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్. ఒక్కసారైన అవకాశం ప్రజలు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేక లా అండ్ ఆర్డర్ని ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనే విధంగా ప్రశ్నించిన ప్రతి వారిపై కేసులు పెట్టి అమరావతిని అధోగతి చేసి పోలవరాన్ని వదిలేసి బీసీలపై దాడులు అనేక దుశ్చర్యలు పాల్పడి ప్రజల్లో హీనమైపోయి ఈ రోజున 11 సీట్లకు పరిమితమయ్యారు. బీసీ నాయకుల్ని, వాళ్ళ ఇళ్లల్ని, వాళ్ళ యొక్క ఆఫీసుల్ని, వాళ్ళ తోటల్ని కూల్చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వారికి మంత్రి పదవులు, శాసనసభ స్పీకర్లు అవన్నీ ఇచ్చి గౌరవించింది. బీసీలు ఎంత రెచ్చగొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూసినా బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్లే వినయ ఉన్నారని, ఆ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారని ఈ సభాపరంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ మీ అందరికి కూడా తెలుసు. ప్రతి సమావేశంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు తోట చంద్రయ్య గారి గురించే మాట్లాడకుండా ఎక్కడా ఉండరు. ఎందు గురించి అంటే ఆయన ఒక బీసీ. జై జగన్ అంటే నిన్ను వదిలేస్తా ఉంటే జై తెలుగుదేశం అన్నాడు, అతను చంపబడ్డాడు అతను. అటువంటి చంద్రయ్యని ప్రతి ప్లేస్లో కూడా వాళ్ళు ఉచ్చరించడం. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైన పదవి మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి వస్తే అది రామ్మోహన్ రాయుడు గారికి ఇచ్చారు. అంతేకాదు జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ నేత పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. రాష్ట్రంలో 8 మంది బీసీ మంత్రులకి ఇవ్వటం జరిగింది. అత్యుత్తమైన మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వటం జరిగింది. అంతేకాదు మన పార్లమెంటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష 40 మంది జిల్లాకు ఉంటే దాంట్లో 150 పదవులు ఉంటాయి. దాంట్లో 400 పదవుల వరకు బీసీ వరకు అనుకోవడం జరిగింది. పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు పుట్టింది, పుట్టాక ఎవరికి న్యాయం చేసింది అన్న విషయం మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు అందరికీ తెలుసు. అదే బాణీలో నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి ఆహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రాన్ని దేశంతోనే గుర్తింపు తెచ్చేలాగా చేస్తుంటే ఈ రోజున ఓడిపోయి 151 సీట్ నుంచి 11 సీట్లు దిగిపోయిన ఆ జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీని కించపరిచేలాగా, మా తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలని అణగదొక్కేలాగా, బీసీలని చెడగొట్టేలాగా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఏం చేసినా సరే బీసీలంతా ఐక్యత, బీసీలంతా తెలుగుదేశం తరపునే పోరాడతాం. పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉండి నిమ్మనపేటలో జంట మరణాలు కలకలం రేపాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉండి రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన దొంగ సుబ్బారావు జేబులో ఇంటి తాళం ఉండడంతో వీఆర్ఓల సమక్షంలో ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి కడలి విజయలక్ష్మి అనే మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీన పాలకోడేరు పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మి కుమార్తె తన తల్లి కనిపించలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, చనిపోయిన సుబ్బారావు దగ్గర 3 సెల్ ఫోన్లు దొరకడంతో వాటిలో ఒక మొబైల్ కడలి విజయలక్ష్మిది కావడంతో సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్ తీసి ఆన్ చేసేసరికి విజయలక్ష్మి కుమార్తె దుర్గా ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి సమాచారం అందించినట్టు తెలియజేశారు. గతంలో ఈ మృతుల ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండేదని, మృతుడి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పాలకోడేరు మండలం గుత్తులవారిపాలెంలో వీరిని చెట్టుకు కట్టేసిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. విజయలక్ష్మి మృతి హత్యగా నిర్ధారించిన పోలీసులు ఆ దిశగా మరిన్ని క్లూస్ కోసం దర్యాప్తు చేస్తున్నారు. దొంగ సుబ్బారావు అనే అతను, ఆయన బాడీ మనకు రైల్వే స్టేషన్ అవతల పొలంలో దొరికింది కదా, సో దానికి అది ఆత్మహత్యగా అని మాకు ఇప్పుడు దాకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. కాకపోతే మొన్నటి రోజు ఏమైంది, ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ఈవిడ చనిపోయినట్టుగా మనం ఇప్పుడు వెళ్ళి చూసామో విజయలక్ష్మి, కలిదిండి విజయలక్ష్మి, ఈమె వచ్చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మ కనపడటం లేదు అంటే. అక్కడ ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ పాలకోడేరులో. సో ఆ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా సుబ్బారావు, ఆయన బాడీ దగ్గర 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెల్ ఫోన్ ఈమెది విజయలక్ష్మి. సో అది మనకు ఫ్లైట్ మోడ్లో ఉంది.
సో ఫ్లైట్ మోడ్ను మళ్ళీ మనం ఆన్ చేసి నార్మల్ మోడ్లో పెడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్లోకి వచ్చింది. మా మదరు కనిపించలేదని నేను కంప్లైంట్ ఇచ్చాను పాలకోడేరు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఎక్కడ ఏంటి మా మదర్ అంటే, ఇట్లా ఇక్కడ ఈయన చనిపోయినాడు, ఈయన దగ్గర ఈ ఫోన్ దొరికిందమ్మా, ఆమె ఎక్కడుందో కూడా మేము కూడా చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి ఇవన్నీ టవర్ లొకేషన్ని చూసి ఈలోగా మనకి ఇక్కడ ఈ బాడీ ఉన్నట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈమె చనిపోయి ఉంది. గతంలో మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఈ జిల్లాలో 15/7/2025 ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిసీజ్డ్ రామకృష్ణ సుబ్బారావు గారు అయితే ఉన్నారు, సుబ్బారావు వైఫ్ వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడము. అప్పట్లో మీకు జిల్లాలో మీరు ఒక పెద్ద న్యూస్ వచ్చింది కదా, వీళ్ళిద్దరిని ఏదో కట్టేసి కొట్టి అని చేశారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేశారు గతంలో. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీడు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. సుబ్బారావు అనేటోడు ఫ్యామిలీని వదిలేసి ఇంకా ఈమెతోనే ఉంటున్నట్టుగా సమాచారం. ఈమె కూడా ఇంకా అక్కడ వదిలేసి అప్పట్లో ఏదో అత్తిలి దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ చేరినట్టుగా. లాస్ట్ వాళ్ళ అమ్మాయి మాట్లాడినప్పుడు నేను చర్చికి వెళ్తున్నానని చెప్పేసి చెప్పింది ఈవిడ. సో మా అమ్మ చర్చికి వెళ్తుంది కదా అని అనుకుంది. తీరా చూస్తే ఇక్కడ బాడీ లాగా దొరికింది. మనం ఇప్పుడు తాళం కూడా ఈ ఇంటి తాళం వేసేసి, నిన్న సుబ్బారావు చనిపోయినాడు కదా, ఆయన దగ్గర పాకెట్లో ఈ తాళం ఉంది. సో దాన్ని బట్టి ఈ తాళం ఎక్కడిది ఏంటి అని చూస్తే ఇది. సో నిన్న ఈరోజు మళ్ళీ మనము విఆర్ఓ గారి సమక్షంలో, తర్వాత మా ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు మంగళగిరి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంకేదైనా అక్కడ సాక్ష్యాధారాలు ఉంటాయా, వేలుముద్రలు ఉంటాయా, లేకపోతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా, ఇంకా ఎనీ అదర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఏమైనా ఉందా అనే కోణంలో మేము చేసే దర్యాప్తు కాకుండా వాళ్ళు మాకు సహకరించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఆ టీం వస్తుంది. సో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేసి అందరూ ఒక్కసారిగా విఆర్ఓస్ టీము ఇన్స్పెక్టర్ గారు అందరూ వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఇప్పుడు బాడీని మనం పోస్ట్ మార్టం పంపిస్తాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 400 మంది సుహాసనలతో కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి 1,00,000 చామంతి పూలతో పూజ చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్దంగా 400 మంది సుహాసనలతో కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 3,000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్ష కార్యదర్శులు అబిలిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బదిరి లక్ష్మీనారాయణ, కోశాధికారి గురిశెట్టి సత్యనారాయణమూర్తి, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మండా విజయ్, కార్యదర్శి పూసరపు సుబ్బారావు, కోశాధికారి కేశవరపు రాజశేఖర్, ఆర్యవైశ్య ప్రముఖులు కారుమూరు సత్యనారాయణమూర్తి, బొండా రామకృష్ణారావు, పరిచూరి నాగేశ్వరరావు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాద అనుకూల స్థితియర్థం మనోకార ద్వార ఓమిష్యామి దోష నివృత్త్యర్థం భక్తి తత్పరత స్థితియర్థం దైవానుగ్రహ ప్రసాద వ్యాపార వ్యవసాయ దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి స్థితి మమ నరఘోష అధిక శ్రీ లలితాంబిక ప్రీత్యర్థ సావిత్ర కుంకుమ పుష్పాణి సహిత చెప్పండి ఆదౌ నిర్విఘ్నోత్తర మధ్యతో నేను పట్టుకోండి పంచపాత్రలో పొట్టు పెట్టండి 3 చోట్ల ఒక పొట్టు పెట్టి 2 గింజలు అక్షలు పంచపాత్రలో పెట్టి జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గత సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. కానీ మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆర్యవైశ్య వర్తక శాఖ భవనంలో పే చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అదే సాంప్రదాయంగా ఈరోజు కూడా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరుగుతోంది. 400 మంది సుహాసినులతోటి మా హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషంగా స్త్రీలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈరోజు 1,00,000 చామంతులతోటి అమ్మవారికి అర్చన జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ విచ్చేసి దర్శించుకుంటున్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమము భీమవరం ఆర్యవైశ్య సంఘము యువజన సంఘం వారు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంత భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాం. మరి ఈ ఆత్మార్పణ కార్యక్రమం రోజున గవర్నమెంట్ వారు పట్టు వస్త్రాలు తీసుకురావడము, అదేవిధంగా పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ నామంగా మార్చినందుకు దానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత రామానాయుడు గారికి, మన ఎంపీ గారికి, దాని సాగర్ పీతాని సత్యనారాయణ గారికి, అందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ సందర్భంగా భీమవరంలో వేయించేస్తున్న మా వాసవి మాత మందిరంలో ఉదయం 6 గంటలకి అభిషేకం కానిచ్చి సుమారు 400 మంది సువాసినులతోటి కుంకుమ పూజ చేస్తున్నామండి. తదనంతరం 2,500 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాము. హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అన్నప్రసాదం తీసుకొస్తుందో కోరుచున్నామండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆర్యవైశ్య వర్తక సంఘం భీమవరం, ఆర్యవైశ్య యువజన సంఘం భీమవరం వాళ్ళతో స్వయంగా చేస్తున్నాము. మేము వాసవి మాతని ఉత్సవాన్ని, ఆత్మార్పణ దినోత్సవాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయడం ఇది 2వ సంవత్సరం. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా కూడా పేరు మార్చారు. దాని కూటమి ప్రభుత్వానికి మా ఆర్యవైశ్య సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంగరంగ వైభవంగా భీమవరం త్యాగరాజ భవనంలో మరి భవనం కమిటీ, అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ, ఇతర పెద్దలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పెనుగొండని వాసవి పెనుగొండగా మార్చినందుకు, అలాగే దీన్ని రాష్ట్ర పండగగా చేసినందుకు మేము చాలా ఆనందపడుతూ ఉంటాము. మా ఆర్యవైశ్యులంతా చాలా ఆనందపడుతూ ఈ విషయంలో గవర్నమెంట్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నైతిక విలువలతో నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నీతి నిజాయితీతో ఓటు వేయడం ప్రజా సంక్షేమానికి మార్గదర్శకమని భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు అన్నారు. రెవెన్యూ శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం ఓటర్ల దినోత్సవ అవగాహన ప్రచార బేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ ఓటు వేయడం రాజ్యాంగానికి గౌరవమని, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు ఒక ఆయుధమని అన్నారు. భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ కె జగన్మోహన్, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటర్ల దినోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ప్రచార బేరీ కార్యక్రమాలు సాగుతున్నాయని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు చాలా విలువైందని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఓటు విలువలపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి యేసుబాబు, ఎం రమేష్ బాబు, విఆర్ఓలు అడవిశ్యాం, సన్యాసిరావు, యాకోబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాబో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు, అలాగే గౌరవ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఆదేశాల మేరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శాఖాపరంగా మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా ఈ వారోత్సవాలు జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి అధ్యక్షతన, అదేవిధంగా భాష్యం స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరూ ఈ ఓటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. దాన్ని మీరు మరి సక్రమంగా ఉపయోగించి మన భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది. దాన్ని
ప్రజాస్వామ్యాన్ని పరిడివలు చేయడానికి మీరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మన శ్రీ విజ్ఞాన వేదిక అధ్యక్షుల వారి రంగసాయి గారికి, అదేవిధంగా భాష్యం స్కూల్ యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. First of all, I wish you advanced a happy National Waters Day to all. So this is a program was initiated by our national government under control of our district collector and Amarwa sir. Okay, this is a very good program. The awareness program for the waters, the right to vote. You know already. Regarding right to vote, we have a definition for that. Universal adult franchise. Do you know universal adult franchise? Anybody knows? So my dear students, you are going to get a good vote, a right to vote. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారి ఉత్తర్వుల మేరకు ఓటరు అవగాహన, ఓటరు చైతన్య కార్యక్రమాలను మరి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల్లో నిర్వహించడం జరుగుతోంది. ఈ 16వ కార్యక్రమంగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల నుంచి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భాష్యం స్కూల్లో మరి వాళ్ళకి పోటీలు, తర్వాత ఒక మానాహారం, తర్వాత ప్రతిజ్ఞ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థుల నుంచి రాజ్యాంగం మీద అవగాహన కలగాలని, అలాగే ఓటు హక్కు మీద సంపూర్ణ అవగాహన ఉండాలని, ఓటు నమోదుకు వీరంతా సిద్ధంగా ఉండాలని, పౌరులందరూ కూడా ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని మన భీమవరం తహసీల్దార్ గారు రాంబాబు గారు ఆధ్వర్యంలో మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఓటు మీద సంపూర్ణ అవగాహన పొంది రాజ్యాంగాన్ని కాపాడి ప్రజాస్వామ్యం పరిరక్షణ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.